ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 103వ భాగము. ఈనాటి భాగంలో ఆరికట్ల శ్రీరాములు నాయుడు గారికి అమ్మతో కలిగిన అనుభవాలు తెలుసుకుందాం. గొల్లపల్లికి చెందిన ఆరికట్ల శ్రీరాములు నాయుడు తన జీవనాధారం గొర్రెల పెంపకం. వీరికి పంటలు పండవు, నీటి ఎద్దడి తక్కువ. ఈ గొర్రెలు గొల్లపల్లిలో జబ్బులు అంటే గాలికుంటు వ్యాధి జబ్బు వచ్చి చనిపోవచ్చున్నవి. ఊరి మొత్తం మీద గొర్రెలు 70-80 చనిపోయాయి. ఒకరోజు శ్రీరాములు నాయుడు గారి తల్లి సుబ్బరత్నమ్మ గారు కాంతమ్మ తల్లిని వీరింటికి తీసుకొని వచ్చింది. అమ్మకు విషయం చెప్పింది. అమ్మ మట్టి నీటి యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో వచ్చిన యజ్ఞఫలం ఇసుకను సుబ్బరత్నమ్మకిచ్చారు. ఆ ఇసుకను గొర్రెల దొడ్డులో చల్లించారు. గొర్రెల మరణాలు పూర్తిగా తగ్గిపోయినాయి. ఆ సంవత్సరం గొర్రెల వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చాయి. అమ్మ వీరికి పాదుకలు ప్రసాదించి పూజ చేసుకోమని చెప్పారు. వారు అలాగే అమ్మ పాదరక్షలకు పూజ చేసుకుని ఇల్లు వాకిలి నిర్మించుకొని హాయిగా సుఖజీవనం సాగిస్తున్నారు. ఏ వ్యాధులకైనా బాధలకైనా అమ్మ చేసే తిల్లిక అంటే దీపం. ఆమె వస్తుందమ్మా అంటే లక్ష్మీదేవి. యోగులలో యోగి, సిద్ధులకే సిద్ధులు. అమ్మవారు ఓం శక్తి అంటే ప్రణవ స్వరూపం. ప్రతినిత్యము ఉదయ సంధ్య వేళలలో కాంతమ్మ తల్లికి దీపం పెట్టుకోమని, ఆ దీపం నందు దర్శనం పొందమని వారికి చెప్పింది అమ్మ కాంతమ్మ తల్లి. వారు అలాగే ఆచరిస్తున్నారు. నూకలపాటి వెంకట సుబ్బారెడ్డి. వీరి అనుభవాలు మనం చూద్దాం ఇప్పుడు. నెల్లూరు నివాసి నూకలపాటి వెంకట సుబ్బారెడ్డికి ఒకసారి గుండె నొప్పి వచ్చింది. హైదరాబాదులో చూపించారు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. తుంగా భాస్కర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇద్దరు డేగపూడికి వెంకటరెడ్డి మనవరాలైన దీపమ్మది పెళ్లి శుభలేఖ అమ్మకి ఇచ్చొద్దామని ఒకసారి వెళ్ళారు. భాస్కర్ రెడ్డి అమ్మ కాంతమ్మ తల్లితో వెంకటరెడ్డి గారి అనారోగ్యం సంగతి చెప్పారు. అమ్మ మనకెందుకు లేయ్యా అన్నారు. అట్లంటే ఎట్లమ్మా, నీవే ఒక దారి చూపించాలి కదా అన్నాడు భాస్కర్ రెడ్డి. అని అమ్మ ఎదురుగా కళ్ళు మూసుకొని నిల్చున్నాడు. అమ్మ వెంకటరెడ్డికి ఆపరేషన్ చేసినట్లు అతనికి కనపడింది. చెడు పదార్థాలను తొలగించింది. కళ్ళు భారంగా తెరిచి జరిగిన విషయం భాస్కర్ రెడ్డి వెంకటరెడ్డికి చెప్పాడు. ఆయన భాస్కర్ రెడ్డి మాట నమ్మలేదు. అతను ఒక గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త చేత జ్యోతిష్యం తెప్పించుకున్నాడు. ఆ జ్యోతిష్యుడు ఆపరేషన్ జరిగింది అని చెప్పాడు. ఇక వెంకటరెడ్డి చేసేది లేక మరలా హాస్పిటల్కి పోయి గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకున్నారు. డాక్టర్ పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది, ఏ జబ్బు లేదు అని నిర్ధారించారు. ఆ రోజు పరీక్షలు జరిపిన తర్వాత వెంకటరెడ్డి దాదాపు చాలా కాలం ఆరోగ్యంగా జీవించారు. తను జీవించిన ప్రతిరోజు కూడా అమ్మ కాంతమ్మ తల్లిని తలవని రోజంటూ లేదు, చేయని పూజంటూ లేదు. నమ్మని మనస్తత్వంతో అమ్మ మహత్యం సత్యము నిత్యము అని తెలుసుకోలేక సతమతమైన వెంకటరెడ్డి అమ్మ ఆపరేషన్ చేసింది అని, డాక్టర్లు కాదని తెలుసుకున్నాడు. తనను తాను ఎంత అవమానించాను అమ్మను అని అమ్మ పాదాలపై పడి అమ్మ కాంతమ్మ తల్లి ఆశీస్సులు పొందాడు. మాగుంట పట్టాభిరామిరెడ్డి. మనం ఇప్పుడు మాగుంటి పట్టాభిరామిరెడ్డి గారి అనుభవాలు తెలుసుకుందాం. ఈయన మిలిటరీ కాలనీ, నెల్లూరు. ఆయన భార్య జయప్రద. వారు శ్రీ కాంతమ్మ తల్లిని చూడాలని అనుకుంటుండగా ఒకరోజు రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద మట్టి కుప్ప మీద అమ్మ కూర్చొని ఉంది. ఆ దారిన పోయేవాళ్ళు కొందరు నిలబడి అమ్మను చూస్తున్నారు. తన వీధి గుమ్మంలోకి వచ్చిన జయప్రద ఆ గుంపు ఏమిటి అని దారిన పోయేవారిని అడిగింది. అక్కడ కాంతమ్మ తల్లి అనే ఒక ఆమె, గోతాలు కట్టుకుని ఒక ఆయన ఉన్నారని అతను చెప్పాడు. వెంటనే జయప్రద ఇంట్లోకి పోయి అరటిపండ్లు తీసుకుని గబగబా కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చి అమ్మకు నమస్కరించి తను తెచ్చిన అరటిపండ్లను అమ్మ చేతికి ఇచ్చింది. అరటిపండ్లు తీసుకున్న అమ్మ, ఇది బుడ్డోడిది, ఇది బుజ్జోడిది, ఇది బుల్లిదానిది అంటూ అరటిపండ్లను 4 దిక్కులకి విసిరేసింది. జయప్రదకు ఏమీ అర్థం కాలేదు. అమ్మ ప్రవర్తన. జయప్రదకు తను తింటుందని ప్రేమతో పండ్లిస్తే ఇలా పారేసిందేమిటి అని అర్థం కాక మౌనంగా చూస్తున్నది.
తన నోరు పెగలటం లేదు. ఆ పండ్లను అమ్మ 4 దిక్కులకు ఎందుకు విసిరిందో ఎవరికి అర్థమవుతుంది? అలా అర్థమైతే ఆ సన్నివేశం లీల ఎందుకవుతుంది? ఏ దిక్కులకు నైవేద్యంగా ఏమిచ్చారో, ఎవరి బాధలను త్రుంచివేశారో ఆ పండ్లతో. ఆ అరటి పండ్లు మన చేతిలో ఉన్నంతవరకే కదా పండ్లు. అమ్మ చేతికి చేరిన తర్వాత ఆ పండ్లు ఏ ఆయుధంగా మారి ఎవరి గ్రహాలను పారదోలినాయో కదా. నోటిలో మాట రాక నిర్ఘాంతపోయిన జయప్రద ఇంటికి అమ్మ కాంతమ్మ తల్లి ఎవరికి చెప్పకుండా మట్టిగుట్ట దగ్గర నుంచి లేచి గబగబా నడిచి వచ్చారు. జయప్రదనడిగి చీరలు తెప్పించి ముక్కలు ముక్కలుగా చించివేశారు. జయప్రద ఇంటి ఈశాన్య భాగంలో మట్టినిటి యజ్ఞం చేశారు. యజ్ఞం అయిన తర్వాత జయప్రదనడిగి 14 రూపాయలు తీసుకున్నారు. వాటిలో 10 రూపాయలను తిరిగి జయప్రద అమ్మగారైన రాజేశ్వరమ్మకిచ్చారు. జయప్రదని దగ్గరకు పిలిచి, ఇక నువ్వు చప్పిడి బువ్వ తినాలమ్మాయి అని చెప్పారు. అది మొదలు అమ్మ సేవకు పాత్రురాలైన జయప్రద అమ్మ పూజలు చేస్తూ అమ్మ సేవలో గడుపుతూ ఉండేవారు. ఆర్థిక పరిస్థితి అందని స్థాయికి చేరుకున్నది. సామాజిక పరిస్థితులు ఊహించని రీతిలో వెలుగులు నింపాయి. వీరి కుటుంబంలో అమ్మవారు చెప్పినట్లుగానే జయప్రదకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కు పోయి పరీక్షలు చేయించినప్పుడు పరీక్షలు చేసిన డాక్టరు అసలు ఉప్పు, పులుపు, తీపి వస్తువులు వాడకూడదని, చప్పిడి అన్నం తినవలనని చెప్పారు. రాబో రోజులలో తనకేమి జరుగుతుందో కూడా కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన అమ్మ అంటే తనకు ఇక నువ్వు చప్పిడి బువ్వ తినాలమ్మాయి అని ఏనాడో అమ్మ చెప్పారు కదా. అలా కళ్ళకు కట్టినట్లుగా చెప్పిన అమ్మ ఎంతటి మహిమాన్వితురాలో మనం ఊహించగలగాలి. అమ్మకు చేరువ కావాలి, కాంతమ్మ తల్లిని నిండుగా కొలవాలి. అమ్మ అభిమానానికి పాత్రురాలై ఆరోగ్యాన్ని పొందిన జయప్రద గారి జన్మ నిజంగా ధన్యం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.